రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి? దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,505 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్లారు. 25/5/2020 ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకుని వీడు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే till the report is submitted and the application for environmental clearance pending with the MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు అంటే ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు. ఎన్జిటి 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకోండి. రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుమరు ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 టీఎంసీ 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్ లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్.